డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనం చూస్తూ ఉంటే 100% గ్యారంటీ రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా సంపాదించుకోవచ్చు అన్న సిరీస్ అయితే మనం తీస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీరు 5% తోటే మనము లాభాలు పొందొచ్చు అని చెప్పారు. అండ్ అలాగే కొన్నిసార్లు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రేర్ ఆపర్చునిటీస్ కూడా స్టాక్ మార్కెట్లో అయితే వస్తూ ఉంటాయి, దాన్ని క్యాప్చర్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ అనేది ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. సార్ అది ఎలా సార్, ఏ విధంగా అది పాసిబుల్? ఒకసారి అది ఈ ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసే ఆప్షన్ ఉందంటారు? చాలా కరెక్ట్గా చెప్పారు శిరీష. ఇట్స్ ఒక రేర్ ఆపర్చునిటీ అనమాట. రేర్ అంటే సంవత్సరంలో ఒకసారి కాదు, ప్రతి నెలకి యాక్చువల్గా చెప్పాలి అంటే ఎస్, ఈ ఆపర్చునిటీ కనీసం 2-3 సార్లు వస్తుంది. బట్ ఒక్కసారన్నా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. అది ఎలా చూడాలి, దాన్ని ఎలా స్పాట్ చేయాలి అన్నది అంటే మనము 100% గ్యారంటీడ్ రిటర్న్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టుబడి పెడితే ఇంతకుముందు మనం చెప్పాము 5% వరకు గ్యారంటీగా మనం సంపాదించవచ్చు, అది కూడా రిస్క్ లేకుండా. అంటే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా అయితే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే అఫ్కోర్స్ ప్రొవైడెడ్ మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, ఆ బేసిక్స్ అనేది మీకు తెలిసి ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, అలాంటి నాలెడ్జ్ ఉంటే మీకు చాలా తోడ్పడుతుంది ఈ విషయము. లేదంటే మీరు క్లాసుల్లో నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ స్టాక్ పేరు కూడా నేను తీసుకోపోతుంది ఏదైతే ఉందో అది రికమెండేషన్స్ కానే కాదు, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే. సో రికమెండేషన్స్ కానే కావు. నా 5% అంటే లక్షకి 5% నెలకి మనకి ఆపర్చునిటీ అనేది SLBMలో వస్తుంది స్టాక్ మార్కెట్లో. SLBM అంటే NSE ప్రతి ఇన్వెస్టర్కి ప్రొవైడ్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ. అది ఏంటంటే స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. లెండింగ్ అంటే మన దగ్గర ₹1,00,000 పెట్టేసేసి ఒక కంపెనీ షేర్స్ కొనుక్కున్నాము, దాన్ని మనం రెంట్కి ఇస్తున్నాం. లెండింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు రెంట్కి ఇస్తున్నారు, అండ్ బారోయింగ్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్ హూ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ యూ అనమాట. మీ దగ్గర షేర్స్ ఉన్నాయి, కంపెనీ షేర్స్, నేను బారో చేసుకుంటున్నాను, దానికి ఇంత రెంట్ అనేది నేను కట్టిస్తాను అన్నమాట. సో రెంట్కి ఇచ్చినప్పుడు, లెండింగ్కి ఇచ్చినప్పుడు మన షేర్స్ ఏమైనా అయిపోతాయా, వాళ్ళు మనకు చెప్పకుండా అమ్మేసేసి మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారా, పారిపోతారా, ఇవన్నీ డౌట్స్ అన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్కి కూడా అసలు అక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే ఒక బారోవర్ అండ్ ఒక లెండర్ మధ్యలో స్టాక్ బ్రోకర్ ఉంటారు. సో స్టాక్ బ్రోకర్ విల్ ఎన్ష్యూర్ అనమాట మీ షేర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డివిడెండ్స్ లేదా బోనసెస్ ఏవైతే రావాలో, మీకు రెంట్ రావాలి, అదంతా కూడా ఖచ్చితంగా ఒక బారోవర్ దగ్గర నుంచి రావాలి, ఎలాగైనా తెప్పించాలి అన్న గ్యారంటీ స్టాక్ బ్రోకర్ తీసుకుంటారు. సో మీకు ఎలాంటి వరీస్ అవసరం లేదు. సో ఈ పార్ట్ అయిపోయింది కదా. సో గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటున్నట్టు 5% ఏదైతే వస్తుందో, నేను రేర్ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో 5% కాకుండా లక్షకి 5,000 మనం అనుకున్నాము నెలకి, ఇక్కడ లక్షకి 20,000 సంపాదించవచ్చు జస్ట్ ఒక్క ఆపర్చునిటీ ప్రతి నెల మనము స్పాట్ చేస్తే. అది ఎలా, ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న ఈ డీటెయిల్స్ అనేది చూపిస్తాను. ఇది NSE వెబ్సైట్ అండి. NSE వెబ్సైట్లో మనకు మార్కెట్ డేటాలోకి వెళ్ళామనుకోండి, మార్కెట్ డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇది నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాను అనమాట. సో ఇందులో మార్కెట్ డేటాలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ అని చెప్పేసి బాటమ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫిల్టర్ మే 2024, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఏం చేస్తారంటే లెండింగ్ అండ్ బారోయింగ్ చేసేవాళ్ళు ఒక నెల మొత్తానికి టైం ఉంటుంది కాబట్టి ఆ నెల మొత్తంలో ఆ స్టాక్ ఎప్పుడైనా పడబోతుందా, నాకు డబ్బులు రాబోతున్నాయి కదా అని చెప్పేసి ఆ ప్రాఫిట్ కోసం అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రెంట్కి తీసుకోవాలి అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి LTP అంటారు. LTP అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. పొద్దున 9:15కి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, 3:30 వరకు ట్రేడింగ్ జరుగుతుందన్నమాట. సో ఈ 9:15 నుంచి 3:30 మధ్యలో ఎన్నిసార్లు అయితే LTP జరుగుతుందో అంటే ఆ కంపెనీలో, ఆ స్టాక్లో అక్కడ డిమాండ్ పెరిగింది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ వస్తున్నారు, రెంట్కి తీసుకుంటున్నారు, రెంట్కి ఇచ్చేవాళ్ళు వస్తున్నారు, రెంట్కి తీసుకునే వాళ్ళు వస్తున్నారు. ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది అనమాట. ఇక్కడ బెస్ట్ బీడ్లో చూసుకుంటే క్వాంటిటీ 28,172 షేర్లు ఇవ్వడానికి రెంట్కి రెడీగా ఉన్నారనమాట. సో ఇక్కడ 25,000 షేర్లు బెస్ట్ ఆఫర్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో తీసుకునే అతను రెంట్కి 10 పైసాలో తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ అతను ప్రీమియం కూడా రెడీ చేశారు.
అండ్ ఇక్కడ అమ్మేవాళ్ళు 19 పైసా ప్రీమియంకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మీకు చూడండి ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 25 పైసాలో జరిగింది. సో ఇది ఎల్టీపీ అనమాట. అంటే బయ్యర్ 10 పైసలు అడిగారు, సెల్లర్ మాత్రం 19 పైసలు అడిగారు. ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 25 పైసాలో జరిగింది కాబట్టి దానికి ఒక ట్రేడ్ జరిగిపోయినట్టే. అంటే రెంట్కి తీసుకునేవాళ్ళు రెంట్కి ఇచ్చేవాళ్ళు ఇద్దరు క్లోజ్గా వచ్చారు, ఒక ట్రేడ్ అక్కడ జరిగింది, ఎల్టీపీలో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టాక్ యూబీఎల్ అంటే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. ఎవరైతే లిక్కర్ కంపెనీ ఉందో మన ఇండియాలో చాలా పెద్ద లిక్కర్ కంపెనీ అనమాట. సో వాళ్ళు ఇక్కడ 4000 షేర్స్ అండ్ ఇక్కడ 100 షేర్స్ ఉన్నాయి, ప్లస్ 10 రూపీస్ అండ్ 5 రూపీస్ ప్రీమియం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 8 రూపీస్లో ట్రేడ్ జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలకి 8 రూపాయలు చొప్పున 8% ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 8,000 రూపీస్ ఇక్కడ సెపరేట్గా మీకు వచ్చింది. పైన 25 పైసా, కానీ 25,000కి జరిగిందండి. 25 పైసా ఇంటూ 25,000 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని వేల రూపాయలు వచ్చినట్టు. సో ఇక్కడ ఎల్టీపీలో మనం చూసుకుంటే ట్రేడ్ జరిగినట్టు. ఇదిగోండి ఇక్కడ మారుతి షేర్. మారుతి గురించి మనందరికీ తెలుసు, కార్ మ్యానుఫ్యాక్చరర్. ఈసారి ప్రతి క్వార్టర్ జరగనంత సేల్స్ మరీ ఎక్కువగా జరిగాయి, ప్లస్ ఒక మంచి ప్రాఫిట్ కూడా పోస్ట్ చేసింది మారుతి. సో కాబట్టి మారుతిలో ఇక్కడ చూడండి దెర్ ఈస్ ఎల్టీపీ హెస్ హ్యాపెన్ అనమాట. అక్కడ బోల్డ్ అక్షరాలు ఉంది 10 రూపాయలు. అంటే ప్రతి లక్షకి అక్కడ 10 రూపాయల చొప్పున మీకు ఇన్వెస్టర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రెంట్కి తీసుకోవడానికి. సో ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. నా దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్. ఇక్కడ మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది యాజెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. వాళ్ళ కంపెనీ షేర్ ఇక్కడ చూసుకుంటే 1 పైసాలో ఇక్కడ ఎల్టీపీ జరిగింది. 1 పైసాలు. ఇక్కడ మనం చూసుకుంటే గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఆ కంపెనీలో కూడా 30 పైసలు జరిగింది ఆల్రెడీ ఎల్టీపీ. సో ఇప్పటిదాకా నేను మీకు చూపించిన వాటిల్లో కనీసం ఒక 5 ఆపర్చునిటీ చూపించాను. అంటే నేను మీకు ఏం చెప్పానంటే ఇప్పటిదాకా 20% అంటే 4 ఆపర్చునిటీలే. కానీ మొన్న ఫ్రైడే రోజున మనకి ఆపర్చునిటీ 5 డిఫరెంట్ కంపెనీస్లో వచ్చింది. ఆ 5 డిఫరెంట్ కంపెనీస్లో మనం రెంట్కి ఇచ్చుకుంటే 5% ఇంటూ 5 అంటే 25% మనకి 1,25,000 రూపాయలు జస్ట్ ఆ నెలలో మొత్తానికి మనకు వచ్చిన మెగా ఆపర్చునిటీ. అంటే ఇలాంటి ఆపర్చునిటీ రోజు రావులేండి, కానీ నెలలో ఒక్కసారి ఎప్పుడైతే మనం స్పాట్ చేయగలుగుతామో దాన్ని ఎలా స్పాట్ చేయాలి, దాని డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా మనం తప్పకుండా తెలియజేద్దాం మన ప్రేక్షకుల కోసం. అయితే 1,00,000 నుంచి స్టార్ట్ చేసేసి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి అసలు మీరు ఆలోచించండి, మినిమం 5% అనుకున్నా కానీ 1,05,000 అంటే 10 లక్షలకి 50,000 రూపాయలు ప్రతి నెల వితౌట్ ఎనీ రిస్క్ మనం సంపాదించుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కోసము తప్పకుండా ఇలాంటి వీడియోస్ వాచ్ చేస్తున్నామని చెప్తాను. సో ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకున్నా, లేదంటే ఇలాంటి స్టాక్ మార్కెట్లో రేర్ ఆపర్చునిటీ విత్ హై రిటర్న్స్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా చూసుకోవచ్చు, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టుగా బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్తో పాటే ఒక నెక్స్ట్ లెవెల్ ప్రో లెవెల్ కూడా ఖచ్చితంగా ఆ ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ అనేది చాలామంది దగ్గర ఉంటుందండి, కానీ రైట్ నాలెడ్జ్ ఈజ్ వాట్ రియల్లీ ల్యాక్స్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో ఆ రైట్ నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా ఈ మాస్టర్ క్లాస్ చాలా కంపల్సరీ అని చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఇన్డెప్త్గా మనం దీని గురించి స్టడీ చేయబోతున్నాము. అండ్ ఈ క్లాస్ మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆర్ మీరు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్, మీరు ఒకవేళ బిజీగా ఉంటే ఆన్లైన్లో కూడా ఈ క్లాస్ నేర్చుకోవచ్చు. అయితే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మనకు తప్పకుండా జస్ట్ నెలకి 5% ఒకటే కాదు, రేర్ ఆపర్చునిటీస్ కూడా ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, కనీసం మనం ఆ ఒక్క రోజులో నెల మొత్తం కోసం ఒక 20% ఎలా ఎర్న్ చేసుకోవాలి ప్రతి లక్షకి అన్న క్లాస్ మనం ఎక్స్క్లూజివ్గా తీసుకోబోతున్నాము ఈ 12th May రోజున మార్నింగ్ 11 AM. సో మిస్ కాకండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయమని చెప్తాను, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మా టీం మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.